బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి టీడీపీ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావుకు నిరసన సెగ తగిలినట్టుగా తెలుస్తోంది. గుర్లా మండలంలో కొత్తగా చేపట్టిన స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ప్రజలు, రైతులు ఆయన్ని అడ్డుకున్నట్టుగా బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఎస్ఎస్ఆర్ పేట గ్రామంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి వెళ్తుండగా ఆయనను అడ్డుకున్నట్టుగా బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి టీడీపీ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావుకు తగిలింది నిరసన సెగ. కళా వెంకట్రావును గుర్లా మండలంలో పలు గ్రామాల ప్రజలు, రైతులు అడ్డుకున్నారు. ఎస్ఎస్ఆర్ పేట గ్రామంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి వెళ్తుండగా పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి మరీ వారు నిరసన తెలిపారు. గుర్ల మండలంలో కొత్తగా నిర్మిస్తున్న స్టీల్ ప్లాంట్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొత్త స్టీల్ ప్లాంట్ పేరుతో భూములు లాక్కోవటం దారుణం అంటూ వారంతా మండిపడ్డారు. ఇక తమ భూములను ఇచ్చేది లేదంటూ రోడ్డుపై బైఠాయించారు రైతులు, అన్నదాతలు. ఇక ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవటం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యుగేందర్ ఇస్తారు. యుగేందర్, ఎలా ఉంది ప్రస్తుతం అక్కడ పరిస్థితి? అప్డేట్ చెప్పండి. మరి ఈ ఘటన చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని గుర్ల మండలం తొలిపి సోమరాజుపేటలో జరిగింది. ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నదాత సుఖీభవ సంబంధించినటువంటి కార్యక్రమం రైతన్న మీకోసం అనే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయనకి గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ ప్రాంతంలో ఏదైతే కెల్లా, తమరసింగి, వల్లాపురం, నన్యపురిపేట, పెల్లానపేట తదితర ప్రాంతాల్లో 2000 పైగా ఎకరాలు సేకరించి ఇక్కడ ఒక స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన చేశారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు గ్రామాలన్నీ కూడా తిరిగి భూములు సర్వే చేయడం కూడా జరిగింది. దీని తాలూకా సర్వే రిపోర్ట్ ని ప్రభుత్వానికి కూడా నివేదించడం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామస్తులందరూ కూడాను ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అంగీకరించబోము అని చెప్పి పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. కలెక్టరేట్ ను ముట్టడించడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే స్థానికంగా గ్రామస్తులతో ఒక్కసారి కూడా చర్చించడం కానీ, లేకపోతే గ్రామస్తులతో తాలూకా డిమాండ్ ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయలేకపోవడంతో ఈ రోజున ఆయనకి నిరసన సెగ వ్యక్తమవుతుంది. ఇప్పటికే విజయనగరం జిల్లాలో దాదాపు 20కు పైగా ఫెర్రో ఎల్లాయిస్ మెటల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తిగా మూతపడ్డాయి. అవి మూతపడిన నేపథ్యంలో మళ్ళా ఈ రోజు కూడా అలాంటి ఇండస్ట్రీనే ఇక్కడ పెట్టడం అంటే భూములు లాక్కొని కార్పొరేట్లకు దారాదత్తం చేయటం అనేటువంటిది రైతుల ప్రధానమైనటువంటి ఆందోళనగా మనకు కనిపిస్తుంది హరి. అందుకే ఈ రోజున ఎమ్మెల్యేకి అడ్డుకొని నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి నెలకొంది హరి. ఆల్ రైట్ యుగంధర్. మాట్లాడు